టీటీడీలో ప్రక్షాళన స్పష్టంగా కనపడిందని, గతంలో క్యూ లైన్లలో భక్తులకు ఎలాంటి సౌకర్యాలు అందేవి కావని మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. ప్రస్తుతం భక్తులకు క్యూ లైన్లలో పాలు, అన్న పానీయాలను టీటీడీ నిరంతరం పంపిణీ చేస్తోందని తెలిపారు. టీటీడీ కల్పిస్తున్న సౌకర్యాల పట్ల భక్తులు కూడా సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారని మంత్రి చెప్పారు. రాష్ట్రంలో కూడా మార్పు స్పష్టంగా కనబడుతోందని అన్నారు. ఇవాళ తిరుమల శ్రీవారిని మంత్రి పయ్యావుల కేశవ్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. సాధారణ భక్తులు వెళ్ళేటువంటి 300 రూపాయల క్యూలో వెళ్ళడం తిరుమల తిరుపతి దేవస్థానం పాలనలో ప్రక్షాళన మార్పు స్పష్టంగా కనపడింది. నాకు భక్తులందరినీ క్యూలో పోతూ సామాన్య భక్తులందరినీ కూడా మాట్లాడుతూ వచ్చినప్పుడు వాళ్ళకి చిన్నపిల్లలకి పాలు ఇవ్వడం, లేట్ అయినప్పుడు ఏదో ఒక ఫుడ్ సప్లై చేయడం, ఇవన్నీ తిరిగి తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు ప్రవేశపెట్టారు. చాలా సంతోషం. చాలా కాలంగా ఇది ఆగిపోయి అనేక మంది భక్తులు క్యూలో ఇక్కట్లు పడి చిన్నపిల్లలు ఇబ్బందులు పడుతున్నటువంటి సంఘటనలు ఉన్నాయి. అవన్నీ కూడా మార్పు మొదలైంది. ఇది ధర్మ పరిరక్షణలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం తిరుమల తిరుపతి దేవస్థానానికి అత్యంత ప్రాధాన్యతనిస్తుంది. రాష్ట్రంలో కూడా మార్పు స్పష్టంగా కనపడుతోంది. ప్రజలు మొట్టమొదటిసారి ఒక స్వేచ్ఛా వాతావరణాన్ని అనుభవిస్తున్నారు. 5 ఏళ్ల పాలనలో ఏదో తెలియని ఆవేదన, తెలియని భయం నీడన గడుపుతున్నటువంటి బతుకులు ఇవాళ స్వేచ్ఛగా తమ భావ వ్యక్తీకరణ చేసేటువంటి అవకాశం వచ్చింది. ఎవరినైనా మాట్లాడేటువంటి అవకాశం, ప్రభుత్వాన్నైనా ప్రశ్నించేటువంటి అవకాశం, అన్నింటినీ ఇవాళ కల్పించింది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. ఇది ప్రజాస్వామ్యం అంటే. ప్రజలు వేరు, పాలకులు వేరు కాదు. ప్రజల ఆలోచన ప్రకారం నడిచేటువంటిదే ఈ ప్రజాప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి పాలన అనేది స్పష్టం.